మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయము, ఆయన మనకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి మనము దేవునికి ఎంతైనా వందనస్తులమైంటూ ఉన్నాం. 2026వ సంవత్సరము మన సంఘపక్షముగా మనము ధ్యానం చేయటానికి, మన జీవితాలను మలుచుకోవటానికి గాను పరలోక రాజ్యపు జీవన శైలి అనే ఈ యొక్క అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకని ఏర్పాటు చేసుకున్నామో గత దినాలలో మనకి తెలియచేయటం జరిగింది. ఒకటి, మనము రక్షింపబడిన తరువాత, ప్రభువు మనలను రక్షించుకున్న తరువాత దేవుని వాక్యం చెప్తుంది, మనము ఆయనతో కూడా పరలోకములో కూర్చున్న వారమయ్యాం. ఇంకొక మాటలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఏమంటుందంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాము అనేది ఒక సాధారణమైన ఆలోచన. ఈ భూమి మీద మనం జాగ్రత్తగా ఉంటే, క్రమముగా ఉంటే, భక్తిగా ఉంటే చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే, మనము ఏ దినమున రక్షణ పొంది ఉన్నామో, ఆయనను ఏ దినమున మనము విశ్వసించి ఉన్నామో, ఆయన మనలను రక్షించుకున్న ఆ దినముననే మనము భూ సంబంధమైన వారము కాక పరలోక సంబంధమైన వారముగా మార్చబడిపోయాం. మన జీవితము ఇక నుంచి పైనున్న వాటిని వెతికేది. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయనతో కూడా లేపబడిన మనము, రక్షణ అనే మాటకు అర్థము మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగనగా మనము క్రీస్తుతో కూడా మృతి పొందితిమి, మరియు మనము ఆయనతో కూడా లేపబడితిమి. ఆయన ఏ విధముగా మరణమును జయించి లేచాడో మనము కూడా ఆయనతో కూడా లేపబడిన వారముగా ఉన్నాం. మన యొక్క స్థితి గురించి భక్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనది ఈ లోకము కాదు, మన హోమ్ ఇది కాదు, మన ఇల్లు ఇది కాదు, మన గృహము ఇది కాదు. అనేక పర్యాయాలు భక్తుడైన పౌలు, అదేవిధంగా భక్తుడైన పేతురు వీరు మాట్లాడుతూ అంటారు కదా, మనది ఇది కాదు, ఎప్పుడెప్పుడు ఈ గుడారాన్ని నేను విడిచిపోవాలా అని ఎదురు చూస్తున్నాను అంటారు. ఆ పరలోకపు జీవన శైలి ఏంటి అనగా, పరలోకపు జీవన శైలి వేరు, భూ సంబంధమైన జీవన శైలి వేరు. పౌలు అనేక మార్లు తన పత్రికలలో రాస్తూ రక్షింపబడిన వ్యక్తి ఏ విధముగా జీవించాలో జ్ఞాపకం చేస్తున్నారు. పాత వాటిని, పాత ఆచారాలను, పాత విశ్వాసాలను, పాత క్రమాలను పక్కన పడేసి దేవుని చిత్తం ఏదో ఎరిగి దాని ప్రకారము జీవించాలి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనగా మీరు దీనికి సంబంధించిన వారు కాదు.
ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. కనుక ఈ లోక మర్యాద, ఈ లోక క్రమము, దీని ప్రకారము జీవించకుండా ఏమంటాడంటే ఏది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంట. ఏది దేవునికి ఇష్టమో, నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంటో, పరలోక రాజ్యపు వారసులముగా మనము ఏ విధముగా దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలో తెలుసుకొని జీవించమని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ యొక్క సంఘముతో రాస్తూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. 20వ వచనం చూడండి, 2వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. చాలా మనం ప్రభు భక్తిలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా చాలా వాటి విషయాలలో జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే మనము వీటిని క్రీస్తు యొద్దకు రావటానికి ముందు మన పూర్వీకుల దగ్గర నేర్చుకున్నాం. ఒక ఉదాహరణ అర్థమయ్యేటట్లు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేయాలంటే, ఇప్పటికీ చాలా క్రైస్తవ కుటుంబాలలో ఇంకా ఊరిపోయిన ఈ యొక్క మూఢనమ్మకం. ఎవరైనా ఒకరు మరణించారనుకోండి, ఆ మరణించిన వారి ఇంటిలో జ్ఞాపకార్థ కూడిక పెట్టే వరకు ఆ ఇంటిలో సభ్యులు మిగిలిన ఇళ్లలోకి వెళ్ళకూడదు, వెళ్తే కీడు. ఇంకా ఇలాంటి స్థితిలో చాలా క్రైస్తవ కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే అన్నాడు, మనుష్యుల యొక్క మూల పాఠముల విషయమై మీరు మృతి పొందిన వారైతే. వాటి విషయంలో మనం మృతి పొందాం, వాటి విషయంలో ఇక మనకు సంబంధం లేదు. ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసినవి, దేవుడు ఏర్పాటు చేసినవి కాదు. వీటి నుంచి మనము మృతి పొందిన వారము కనుక లోకములో బ్రతుకుచున్నట్టుగా మనము వాటిని, ఈ లోకపు ఆజ్ఞలను, మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించవలసిన అవసరం ఏంటి అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యపు జీవన శైలి లోకమునకు భిన్నమైన జీవన శైలి. లోకముతో సంబంధము లేదు, లోకమునకు విరుద్ధమైనది. లోకము యేసుని ఏ విధముగా వ్యతిరేకించిందో యేసు ప్రభువే చెప్తున్నారు. వారు నన్ను హింసించారు, మిమ్ములను కూడా హింసిస్తారు. లోకము యేసుని వ్యతిరేకించినట్లు పరలోక రాజ్యపు జీవన శైలి కలిగిన క్రైస్తవులను కూడా లోకము ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. లోకమునకు దేవుని రాజ్యము, దేవుని రాజ్యములకు లోకమును వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. అందుకే భక్తుడైన యోహాను తన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి కానీ మనం చూసినట్లయితే అది చాలా సూటిగా ఆ యొక్క విశ్వాసులైన వారికి రాస్తూ ఈ మాటలు అంటాడు కదా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు ఏమంటాడు? లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవేవి కూడా తండ్రి వలన పుట్టినవి కానివి ఏమై ఉన్నవో అవన్నీ లోక సంబంధమైనవే. తండ్రి వలన కలిగినవి ఏమై ఉన్నాయో అవన్నీ పరలోక సంబంధమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనున్న వాటిని వెదికే జీవితం, లేక దేవుడు ఇష్టపడే జీవితాన్ని జీవించే జీవితమే పరలోకపు జీవన శైలి అనేది మనం మర్చిపోకూడదు. ఎందుకు మనం కలిగి ఉండాలి, ఎందుకు మనం జీవించాలి? ఒకే ఒకటి, మనం రక్షింపబడిన వారమా, మనం పరలోక పౌరులం. మనం పరలోక పౌరులమా, పరలోకములో ఉన్న విధి విధానాలనే
మనం జీవించాలి. మనకంటూ పరలోక నియమాలు కొన్ని ఉన్నాయి మన దేవుని యొక్క వాక్యములో, వాటిని మనం జీవించక తప్పదు. గతించిన 2 వారాల క్రితం తైవాన్ దేశానికి వెళ్ళటం జరిగింది. తైవాన్ దేశంలో మన దేశంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. చాలా వ్యత్యాసాలు, 1 కాదు 2 కాదు, చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒకటి తప్ప, అది తైవాన్లోనైనా, ఇండియాలోనైనా, అమెరికాలోనైనా, ఇంగ్లాండ్లోనైనా, మరి ఏ దేశంలోనైనా ఒకటి తప్ప చాలా వ్యత్యాసాలు మిగిలిన దేశాల్లో ఉంటాయి. ఆ ఒకటి ఏంటంటే చర్చికి టయానికి రాకపోవటం. ప్రతి దేశంలో ఇది మామూలే, ఏ దేశానికి వెళ్ళినా సరే. అది తప్ప మిగిలిన అన్ని వ్యత్యాసమే. మన ట్రాఫిక్కి వాళ్ళ ట్రాఫిక్కి చాలా తేడా ఉంటుంది. నేను ఇండియా నుంచి వెళ్ళాను, ఏదో 2 రోజులు ఉండటానికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను కారు తీసుకొని తోలటానికి లేదు. ఎందుకంటే నేను ఆ దేశపు పౌరుణ్ణి కాలేదు, ఆ దేశంలో లైసెన్స్ నాకు లేదు. లైసెన్స్ లేకుండా నేను డ్రైవింగ్ చేయడానికి వీలు లేదు. నెంబర్ 1. ఒకవేళ పౌరుణ్ణి అయ్యాను, పౌరుణ్ణి లైసెన్స్ తీసుకున్నాను. నేను లైసెన్స్ తీసుకున్న తర్వాత నేను భారతదేశంలో పుట్టి పెరిగాను కాబట్టి భారతదేశంలో మేము డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మేము డ్రైవ్ చేస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చినా సరే మేము అలానే డ్రైవ్ చేస్తానంటే ఆ దేశం ఒప్పుకోదు. ఎందుకంటే ఆ దేశంలో మనం వెళ్ళాల్సింది కుడి పక్కన మనం డ్రైవ్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ పౌరస్థితిలోనికి వెళ్ళిన తర్వాత, ఆ నియమ నిబంధనలోనికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చానో అది అక్కడ పనికిరాదు. అదే విధముగా నీవు నేను దేవుని యొక్క బిడ్డలముగా ఏ మరణము నుండి లేపబడ్డామో, ఏ భూ సంబంధమైన వాటి నుంచి బతికించబడ్డామో, మనం ఒకసారి పరలోక పౌరులం అయిన తర్వాత మన యొక్క స్థితి మారిపోతుంది, మన యొక్క జీవన శైలి మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా, మనం నమ్మేది ఒకటి, మనం చేసేది ఇంకొకటి. నేటి క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనం విశ్వసించేది ఒకటి, మనం వెంబడించేది ఒకరిని, కానీ వాస్తవానికి మన జీవితంలో, మన క్రియలలో, మన మాటలలో, మన ఆలోచనలలో, మన ద్వేషాలలో మనం జీవించే విధానం మరి ఒక రకంగా ఉంటుంది. అది కాదు పరలోకపు జీవన శైలి. దేవుని మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన మనం ఆయన శిష్యులం కాలేం. దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రాన మనం ఆ యొక్క పరలోకపు రాజ్యం జీవన శైలిని జీవిస్తున్నామని చెప్పలేం. లేక వచ్చి వారం వారం కానుకలు ఇచ్చినంత మాత్రాన, 10వ భాగాలు ఇచ్చినంత మాత్రాన, చివరికి ఇదిగో ఈ ప్రభు బలలో పాల్గొన్నంత మాత్రాన మనం పరలోక రాజ్యపు జీవన శైలి కలిగిన వారమని చెప్పలేం. ఆయన విధి విధానాలు, ఆయన రాజ్యపు విధానాలను మనం వెంబడించే వారంగా ఉండాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో నుంచి అనేక సత్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పత్రిక అన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనదిగా, అనేక విషయాలు చెబుతున్నదిగా ఉంది. ప్రత్యేకించి అందులో 8వ అధ్యాయం ఏదైతే మనం గత కొద్ది వారాలుగా చూస్తున్నామో, ఆ యొక్క 8వ అధ్యాయాన్ని కొందరు దైవజనులు ఏమన్నారంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ అన్నారు. దేవుని యొక్క వాక్యం ఈ బైబిల్ గ్రంథంలోనే చాలా ఉన్నతమైన చాప్టర్ అన్నారు, దాన్ని ఉన్నతమైన అధ్యాయం అన్నారు. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో అనేక సత్యాలు మానవుని జీవితం గురించి మాట్లాడుతున్నాయి. 8వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇదే 8వ అధ్యాయము 30వ వచనం అనగా 39 చివరి వచనం వరకు కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3-4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇప్పుడు వరకు మనం చూసిన వాటిని మనం చూస్తే, ఒకటి, మొట్టమొదటి వచనాలు 4 వచనాలు ఏమని చెప్తున్నాయంటే మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేక దేవుని యొక్క ఆత్మ ద్వారా పాపము నుండి మనం విడుదల పొందిన వారముగా ఉన్నాం. ప్రతి మానవుడు ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మారో వాళ్ళందరూ కూడా పాపము నుండి విడుదల పొందిన వారిగా ఉన్నారు. మొదటి భాగంలో ఉన్నది. 2వ భాగంలో మనం 5వ వచనం నుంచి కానీ చూసినట్లయితే మనము పాపము నుండి విడుదల పొందిన వారముగా ఉన్నాము కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించబద్దులుగా ఉన్నాం. చూడండి 5వ వచనం నుంచి చూస్తే శరీరానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన
ఇష్టానుసారమైన జీవితము, దాని గురించి 11వ వచనం వరకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం రక్షింపబడ్డాం, పాపం నుంచి విడుదల పొందాం. పాపం నుంచి విడుదల పొందిన మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని, ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారముగా ఉన్నాం. కారణం ఏంటంటే మనం రక్షింపబడింది మన స్వశక్తితో కాదు. మనం రక్షింపబడింది ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన యొక్క మరణ పునరుద్ధానముల వలన, ఆయన రక్తంలో కడుగుట వలన నీవు నేను పరిశుద్ధపరచబడ్డాం. కనుక ఆయన ఆత్మ మాత్రమే మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి మనకు సహాయము చేసేవాడిగా ఉంటాడు. మన సొంతగా మనం జీవించలేం. కనుకనే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. మూడో విషయం మనం ఏమి నేర్చుకున్నాం? 12 నుంచి 17 వచనాల్లో మనము ఆయన బిడ్డలముకు అయ్యాము కనుక మన గురించి ఏమన్నారు తెలిసే, మనము ఆయన పిల్లలము, ఆయన వారసులము అని అక్కడ మన గురించి రాయబడుతూ ఉన్నది. వీఆర్ హిస్ చిల్డ్రన్. మనము ఆయన పిల్లలం. అండ్ వీఆర్ ద హైర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క వారసులం అని రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత ఎన్నుకొనబడిన వారం, పాపం నుంచి విడుదల పొందిన వారం, క్రైస్తవులుగా పరిశుద్ధాత్మ శక్తితో క్రైస్తవులుగా జీవించే వారం. అంత మాత్రమే కాదు, దేవుని పిల్లలముగాను అనగా ఆయన వారసులముగా పిలువబడి ఆయనను మనము ధైర్యముగా అబ్బా, తండ్రి, నాయన అని పిలవగలిగే ఆ యొక్క ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. ఏ స్థితి నుంచి మనకి ఇచ్చాడో తెలుసా? ఒకప్పుడు మనం శత్రువులం. అదే 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ వచనంలో ఏమో రాయబడిందో తెలుసా? మనం ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి మనలను తండ్రితో కూడా సమాధానపరిచాడు. మనం శత్రువులం. ఎందుకు శత్రువులం అంటే మనం పాపములు చేయుట ద్వారా దేవునికి శత్రువులం అయిపోయాం. అయితే క్రీస్తు మరణము మనలను ఆయనకు మిత్రులుగా మాత్రమే కాదు కానీ ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా, క్రీస్తుతో సహవారసులుగా తయారు చేసింది. అనగా ఆయన ఏ పరలోకపు వారసునిగా యేసు ఉన్నాడో అదే పరలోకానికి నీవు నేను వారసులమయ్యాం. ఈ యొక్క అధ్యాయాలు మనం చదవబడిన వాక్య భాగాలు 8వ అధ్యాయం అంతా 3 ప్రత్యేకమైన విషయాలను చెప్తుంది. ఒకటి, మొదటి 4 వచనాలు మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డామో చెప్తుంది. తర్వాత 5వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు మనం ఏ విధముగా దినదినము పవిత్రపరచబడుతున్నామో చెబుతూ ఉన్నది, సాంక్టిఫికేషన్. 3 అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు మన క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. ఒకటి జస్టిఫికేషన్ అంటారు. మనం ఎలాగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకొక మాటలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఎలాగా రక్షణ పొందాం, ఎలా రక్షింపబడ్డామో తెలియబరుస్తూ ఉంది. మన భక్తితో మనం రక్షింపబడలా, మన ప్రార్థనలతో మనం రక్షింపబడలా, లేకపోతే మనం వెళ్తున్న చర్చీల వల్ల మనం రక్షింపబడలా, లేదంటే మనము తీసుకున్న ఎవరో ఒక వ్యక్తి ద్వారా నేను బాప్తిస్మము తీసుకున్నాను కాబట్టి రక్షింపబడలా. చాలాసార్లు కొంతమందికి కొన్ని పదాలు పలకటం చేతగాక ఏమంటారంటే, అమ్మ మీరు బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నారు అని ఎవరైనా అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, అయ్యగారు మేము ఫలానా అయ్యగారి దగ్గర రక్షణ తీసుకున్నామండి అంటారు. అయ్యగారు రక్షణ ఎవరు? మనకి అయ్యగారి దగ్గర రక్షణ ఏం లేదు మనకి ఇవ్వడానికి. రక్షణ ఇచ్చేవాడు యేసుక్రీస్తు. అంటే మనకు చెప్పడం చేతగా కొంతమంది అమాయకంగా చెప్పేస్తూ ఉంటారు. ఈ 3 విషయాలు ఇక్కడ ఉంది. ఒకటి, మనము రక్షింపబడ్డాం అనే మాట తెలియజేస్తూ నీతిమంతులుగా మార్చబడ్డాం. రెండోది, మనము పవిత్రపరచబడుతున్నాం. నీతిమంతులుగా మార్చబడ్డాం అనున్నది గతము గురించి చెప్తుంది. అయితే ఆ నీతిమంతులుగా జీవించడం అనేది మన ప్రజెంట్ గురించి చెబుతుంది. మూడవదిగా మనము మహిమపరచబడబోతున్నాం ఒక దినాన. అది ప్రత్యేకించి 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం, 30వ వచనం ఉన్న వాక్య భాగంలో చెబుతుంది. మనము ఒక దినమున మహిమపరచబడబోతూ ఉన్నాం. అనగా మనము క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడిన వారమై మహిమ పొందిన వారముగా ఆ పరలోకములో ఉండబోతున్నాం. ఈ 3 సిద్ధాంతాలు క్రైస్తవుడు నమ్మే సిద్ధాంతాలు. అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతం రక్షింపబడటం, రక్షింపబడిన వాడు పవిత్రంగా జీవించటం. రక్షింపబడి ఇష్టానుసారంగా జీవించటం కాదు,
రక్షింపబడి బాప్తిస్మం పొందుకొని మన ఇష్టం వచ్చిన బతుకులు మనం బ్రతకటం కాదు. రక్షింపబడి బాప్తిస్మం పొందుకొని మనము ఇష్టం వచ్చిన ఆచారాలు మనం చేయటం కాదు. రక్షింపబడిన మనము క్రీస్తు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. అది జీవించాలంటే కూడా మన స్వశక్తి సరిపోదు, అది ఆయనే మనకు శక్తిని దయచేస్తాడు. మూడవదిగా చివరిగా ఈ లోకంలో మనం పవిత్రముగా జీవిస్తూ ఒక దినాన ఆయన చేత మహిమపరచబడే వారముగా ఉంటాం. అందుకని 18వ వచనం నుంచి మనము చూడబోతున్న ఈ యొక్క వాక్య భాగంలో దాని గురించే రాయబట్టాన్ని చూస్తున్న 3 ముఖ్యమైన విషయాలు ఈ 18 నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలలో మనం చూడగలం. ఏంటంటే ఆ 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మన యొక్క నిరీక్షణ గురించి. మొదట 18వ వచనం కానీ మనం చదివినట్లయితే చూడండి ఏమని రాయబడుతుందో. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచూ ఉన్నాం. నిరీక్షణ లేక మన ఎదుట మనము ఎదురు చూస్తూ ఉన్న ఆ యొక్క నూతన సృష్టి గురించి వ్రాయబడుతుంది. మహిమపరచబడబోతూ ఉన్నామని. రెండవది ఏమని తెలియజేస్తున్నారంటే శారీరకమైన పునరుద్ధానము. మరణించిన మనము ఒక దినాన శరీరముతో తిరిగి పునరుద్ధానులమైపోతూ ఉన్నాం, లేక మరణము నుంచి మనం లేపబడబోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడో విషయం ఏం చెప్తుందో తెలుసా? మన యొక్క నిరీక్షణ దేవుడు మన పక్షముగా నేటికి సహాయం చేసేవానిగా ఉన్నాడు. ఈ 3 నిరీక్షణలు. ఒకటి, నూతన సృష్టి గురించిన నిరీక్షణ. అందుకనే తర్వాత వచనాల్లో ఏమని రాయబడుతుందంటే సృష్టి కూడా 19వ వచనం అంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచూ ఉన్నది అన్నాడు. నూతన సృష్టి, నూతన ఆకాశము, నూతన భూమి గురించి మనం అనేక మార్లు వింటూనే ఉన్నాం. ప్రత్యేకించి మనము పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ పాతవి గతించిపోతాయని, నూతన ఆకాశము, నూతన సృష్టి, నూతన భూమిని మనం చూడబోతూ ఉన్నామని భక్తుడైన ఆ పేతురు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. చూడండి, మనము 13వ వచనం చూస్తే, అయినను ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచూ ఉన్నాము, వాటి యందు నీతి నివసించును. ఎందుకు సృష్టి కూడా ఎదురు చూస్తుందంట మన మహిమ కొరకు? తద్వారా సృష్టి మహిమపరచబడాలి. కారణం ఏంటో తెలుసా? ఆదాము అవలు పాపం చేసినప్పుడు దేవుడు కేవలము ఆదాము అవల్ని మాత్రమే శపించాల, సృష్టి మొత్తాన్ని దేవుడు శపించాడు. అప్పటి నుంచి కూడా సృష్టి శాపగ్రస్తమైనదై మంచి ఫలాలను ఇవ్వాల్సిన సృష్టి ముళ్ళ పొదలను ఇచ్చే సృష్టిగా మారిపోయింది. సో అందుకనే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ అంటాడు, సృష్టి ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టిని గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఏ విధముగా సృష్టి ఆ యొక్క నూతన పరచబడటానికి ఎదురు చూస్తుందో. క్రియేషన్ వెయిట్స్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ టు బి రివీల్డ్ ఇన్ us. మన ద్వారా దేవుని మహిమను చూడాలని దేవుని సృష్టి అంతా ఎదురు చూస్తుందట. మన ద్వారా దేవుని మహిమను చూడాలని. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూడండి మాట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు మరియు అదృశ్యమైనవి నిత్యములు. నిత్యమైన వాటి కోసం మేము ఎదురు చూస్తున్నాం అనే మాట పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి భాగంలో శ్రమల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. శ్రమలు ప్రత్యేకించి మొదటి భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో ప్రత్యేకంగా మన యొక్క శ్రమల గురించి దాన్ని జ్ఞాపకము చేస్తూ, ఏంటి ఈ శ్రమలు అనే విషయాన్ని కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నామంటే, ఈ శ్రమలు విశ్వాసం వల్ల కలిగే శ్రమలు కాదు, దాని గురించి కాదు. ఏ శ్రమల గురించి భక్తుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా అంటే, సాధారణముగా మనము ఎదుర్కొనే శ్రమలన్నిటి గురించి. ఏంటి ఆ శ్రమలు? ఏమై ఉండవచ్చు? దుఃఖం, బలహీనతలు, వేదనలు, మరణం, కన్నీరు, మనం ఎదుర్కొంటున్న ఆ బలహీనతలు, ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ మనము ఈ భూమి మీద చాలాసార్లు అంటారు కదా, మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మీకు రోగాలు రావు, మీకు అయి రావు, కష్టాలు రావు, బాధలు రావు. పౌలు ఆ మాట చెప్పట్లా. పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా మనం శ్రమల గుండా వెళ్తాం, కష్టాల గుండా వెళ్తాం. నమ్మిన వాళ్ళు ఇంకా ఎక్కువ. సరే, రోగాలు, బలహీనతలు అంటారా? మనకున్న ఈ యొక్క శరీరమే మట్టి శరీరము కనుక ఖచ్చితంగా బలహీనతలు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ప్రభువుని నమ్మినా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఏముండరు, ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఏముండవు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రభువుని నమ్మిన వాళ్ళు, చివరికి భక్తుడైన పౌలే దేవుని సువార్త చేస్తున్నవాడు, దేవుని సువార్త చేస్తూ కూడా తన బతుకు తెరువు కొరకు డేరాలు గుట్టుకొని బ్రతికాడంట. ఒకప్పుడు చాలా గొప్పవాడు, ధనికుడు. కానీ దేవుని బిడ్డలుగా మారినంత మాత్రాన మనకు శ్రమలు, ఇబ్బందులు, లోకానుసారంగా మనకు కన్నీరు, మరణాలు ఉండవనేది కాదు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా? వీటి మొత్తాన్ని మీరు బరువేస్తే ఎంత ఉంటుందో, ఈ శ్రమలు పడుతున్న మనము మనకు కలగబోతున్న మహిమను గురించి ఆలోచిస్తే వీటన్నిటికంటే అది బరువుగా ఉంటుంది అంటున్నాడు. అందుకే ఈ యొక్క 18వ వచనంలో ఆ మాట అంటున్నాడు కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఎన్న తగినవి కావు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుచూ ఉన్నాను. ఈ లోకంలో మనం పడే శ్రమలు వస్తుంటాయి, మనకి తప్పవు, భరించాలి. కానీ ఇవేవి కూడా మనకున్న నిరీక్షణలో ఏ మహిమను గురించి నిరీక్షిస్తూ, ఏ పరలోక రాజ్యమును గురించి నిరీక్షిస్తూ ఈ లోకంలో ఆ పరలోకపు జీవన శైలిని మనం జీవిస్తూ ఉన్నామో, మనకి దాని గురించి మనం ఆలోచిస్తే ఈ శ్రమలు పెద్ద కష్టమే కాదంట. అందుకే పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తే, ఆ క్రీస్తు కోసం చావటానికి కూడా నాకు ఇష్టమే. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. పౌలు మాత్రమేనా? బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఆయనను వెంబడించిన వారు శ్రమలు అనుభవించలేదు, కష్టాలు అనుభవించలేదు. కేవలము విశ్వాసం వలన, విశ్వసించడం వలన మాత్రమే కాదు, కానీ వివిధ రకాలుగా ఇబ్బందులు పడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వీటన్నిటినీ కూడా పెద్ద భారంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మరణం మనకు పెద్ద భారం కాదు. ఎందుకో తెలుసా? ఈ మరణపు ముళ్ళు తుంచివేయబడింది. ఈ మరణము నుంచి మనకి జయాన్ని దేవుడు ఇచ్చాడు. మనము ఈ శరీరము మరణించిన ఒక దినాన మనము పునరుద్ధానులమై లేచి ఆయన చేత మహిమ పొందబడబోచు ఉన్నాం. అందుకని పౌలు భక్తుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రాబోవు మహిమ ఎదుట ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న శ్రమలు ఎన్న తగినవి కావని నేను ఎంచుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక జీవన శైలి ఎలా ఉంటుందంటే, ఆ రాబోవు వాటి కొరకు ఎదురు చూస్తూ ప్రస్తుత కాలంలో ఉన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటి గురించి అంత
ఇబ్బంది పడేవారిగానో, అంత వాటి గురించే ఆలోచించి కృంగిపోయేవారిగానో ఉండే జీవితం కాదండి. చాలామంది ఇప్పటి రోగాలు, ఇప్పటి బాధలు, ఇప్పటి కష్టాలు, వాళ్ళు మమ్మల్ని ఎట్లా అంటున్నారు, వీళ్ళు మమ్మల్ని అలాగ అంటున్నారు, లేదంటే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, బలహీనతలు ఉన్నాయి మా జీవితంలో, ఇవన్నీ ఏం చేస్తాయో మనల్ని, ఆవేదన ఎక్కువైపోయింది. కానీ ఆ రాబో మహిమను గురించిన ఆలోచన తక్కువైపోయింది నేటి క్రైస్తవ్యంలో. నిజమైన పరలోక జీవన శైలి కలిగిన జీవితంలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఇదిగో నేను ఆ రాబో మహిమను నేను జ్ఞాపకము చేసుకుంటే, రాబో ఆ యొక్క ఆశీర్వాదాలను నేను జ్ఞాపకము చేసుకుంటే, ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నానని పౌలు ధైర్యంగా మాట. ఎందుకంటే పౌలు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నవాడు గనక, అప్పటికే సమస్యలు ఎదుర్కొన్నవాడు గనక పౌలు ఈ మాటలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక నీ నా జీవితంలో మనము ఒక దినాన మహిమపరచబడబోతున్నాం. దాని కొరకు మనము ఎదురు చూచువారము అనే మాట ఈడ వ్రాస్తూ ఉన్నాడు. ప్రత్యక్షము కావో మహిమ ఎదుట మనము దేని కొరకైతే నిరీక్షణ కలిగిన వారముగా ఉన్నామో దాని విషయంలో మనము జాగ్రత్త కలిగిన వారం. ఇందాక మనము 2 కొరింథీ 4:17 చదువుకున్నాం కదా, ఏవైతే దృశ్యమైనవో మన కంటికి కనపడేవన్నీ కూడా అంట అనిత్యములైనవి. నేను మీ కంటికి కనపడుతున్నాను, నేను నిత్యం కాదు. ఒకరోజు వస్తుంది, ఈ ప్రపంచంలో ఎవడి కంటికి కనపడిన రోజు ఒకరోజు వస్తుంది నా జీవితం. ఎందుకంటే దృశ్యమైనవన్నీ అనిత్యములు. ఈరోజు అది మన కంటికి ఆ స్క్రీన్ కనపడుతుంది, ఒకరోజు వస్తుంది అది పాడైపోద్ది, ఎక్కడ పడేస్తామో కూడా తెలియదు, ఎవరికి కనపడదు. అది మన కంటికి కనపడేవన్నీ కూడా ఏవైతే దృశ్యమైనవో అవన్నీ అనిత్యములు. మనం ఏం చేస్తున్నామో తెలుసా, మన కంటికి కనపడే వాటి గురించి మాత్రమే మనం వెతుకులాడుతూ ఉన్నాం. కంటికి కనపడే ఆశీర్వాదాల గురించి వెతుకులాడుతున్నాం. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాము, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము, ప్రార్థనా కూడికలకు ఎందుకు వెళ్తున్నాము? కంటికి కనపడే ఆశీర్వాదాల కొరకు, కంటికి కనపడే ధనము కొరకు, కంటికి కనపడే ఈ యొక్క లోకానుసారమైన ప్రాస్పరిటీ కొరకు వెళుతున్నాము. కానీ దేవుని మహిమ కొరకు, ఆయనలో మహిమపరచబడటం కొరకు మనము దేవుని యొద్దకు వెళుతూ ఉన్నామా అనేది చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారు. పౌలు దాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. మనము మహిమపరచబడబోతూ ఉన్నాం. ఆ మహిమను మనం కానీ ఎప్పుడు మన మనసులో ఉంచుకుంటే, దేవుడు నన్ను మహిమపరచబోతున్నాడు అనే విషయాన్ని నా మనసులో ఉంటే, నేను ఎల్లప్పుడూ కూడా నా శ్రమలను గురించి నేను ఆలోచించేవాడిగా ఉండను. నేనే కాదంట, ఆ మహిమ నిమిత్తము ఇందాక నేను చెప్పినట్లుగా సృష్టి కూడా ఎదురు చూస్తుంది. 22వ వచనం చూడండి, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పరుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాము. దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మూలుగుచూ ఉన్నాము అంటూ, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మన యొక్క నిరీక్షణ గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక జీవన శైలి కలిగిన వారు ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తారు. ఎప్పుడో పాస్టర్ గారు ఎప్పుడో చచ్చిపోయినాక పరలోకం అంట, అప్పుడు దాకా ఏమి చేయకుండా ఆడ కూర్చుంటాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భూమి మీద బతుకుతున్నాం కదా, రాజీ పడొద్దా? కొన్నిట్లైనా రాజీ పడకపోతే ఎలాగా? ఆ నిరీక్షణ ఎవరిలోనైతే ఉంటుందో వారు ఈ లోకంలో తమ జీవన శైలి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ప్రతి మాట మాట్లాడేటప్పుడు, ప్రతి ఆలోచన ఆలోచించేటప్పుడు, ప్రతి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్త కలిగిన వారై ఈ భూమి మీద జీవించేవారిగా ఉంటారు. కనుక మొట్టమొదటిది మనము మనకి కలుగబోవు మహిమల గురించి ఆలోచించినట్లయితే ఈ లోకంలో మనము
దేని గురించి చింతించవలసిన అవసరత మనకు ఉండదు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తర్వాత మరికొన్ని విషయాలు, ఈ యొక్క సృష్టిని గురించి, మన యొక్క శరీరం ఏ విధముగా ఆ యొక్క మహిమను ధరించుకోవటానికి ఎదురు చూస్తుందో అనే విషయాల గురించి భక్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత 26వ వచనం నుంచి కానీ మనం 22, 23 వచనాలు, ప్రత్యేకించి 22 నుంచి 25 వచనాలలో మన యొక్క శరీరమును గురించి మాట్లాడుతున్నాడు. మన నిరీక్షణ దేని కొరకంటే ఈ యొక్క శరీరము విమోచనము చెందాలి. ఈ శరీరము విమోచనము చెందాలి. చాలా పర్యాయాలు మనము ఈ శరీరంలోనే జీవించాలి అని, ఈ యొక్క శరీరంలోనే బ్రతకాలని చాలామందికి ఆశ. దైవజనులు నిజంగా ప్రభువుని నమ్మిన వారు, ఆ మహిమను గురించిన నిరీక్షణ కలిగిన వారు బైబిల్ గ్రంథంలో వారు ఏమని రాస్తారో తెలుసా? ఈ యొక్క శిథిలమైనది ఎప్పుడైతే పాడైపోద్దో ఈ గుడారము, ఎప్పుడైతే దీని నుంచి నేను తప్పించబడతానో అప్పుడు నేను ఆ దేవుని ముఖాముఖిగా చూస్తాను అంటున్నారు. ఇది ఒక దినాన పాడైపోవాల్సిందే. ఇది ఎంతకాలం దీంట్లో ఉండాలి? మానవుడి ఆలోచన ఏంటంటే నేను దీంట్లోనే ఉండాలి, దీన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. కానీ ఇది శాశ్వతం కాదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఇది శాశ్వతం కాదు. అందుకని మనము ఎలా మూలుగుతున్నాము అనేది ఈ 23వ వచనంలో ఉంది కదా. ఏమని రాయబడుతున్నది? మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. మనం అలా అనుకుంటున్నాం లేదో తెలియదు, కానీ పౌలు మాత్రం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దేహము యొక్క విమోచన కొరకు, అవర్ హోప్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ ద బాడీ, అవర్ హోప్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ ద బాడీ. మన యొక్క శరీరము పునరుద్ధానమును చెంది దేవుని యొక్క రాజ్యానికి ఎత్తబడేదిగా ఉండాలనే ఒక నిరీక్షణ గురించి రాయబడుతున్నది. మనలో ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ప్రార్థన చేసేవారిగా ఉన్నాడు. 3వ విషయంలో 26వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట, ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తాని మన పక్షముగా విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనము గమనించవలసిన వారముగా ఉన్నాం. మొట్టమొదటిది, మన యొక్క నిరీక్షణ, ఆ మహిమను గురించిన నిరీక్షణ కలిగిన వారమైతే ఈ లోకపు శ్రమల గురించి మనము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వాటిని గురించి ఏవో జరిగిపోయాయి అన్నట్లుగా మనం కృంగిపోవలసిన అవసరం లేదు. మనం రక్షింపబడాము, ఆయన మనకు ఒక నిరీక్షణ ఇచ్చారు. ఇది అందరికీ లేదు. ప్రభువుని నమ్మని వాళ్ళకి చాలామందికి అది ఎవరికీ లేదు. ప్రభు నమ్మని వాళ్ళందరూ ఎవరైనా చనిపోతే ఏమంటారు? ఈరోజు మనిషిగా పుట్టాడు, ఆడు చేసిన పాపాలను బట్టి నెక్స్ట్ జన్మలో కుక్కగానో పిల్లిగానో నక్కగానో ఈ పుట్టడం, ఇదే కర్మ సంసార సిద్ధాంతం. ఈ జన్మలో నువ్వేం చేస్తావో, ఎలా జీవిస్తావో దానికి అనుగుణంగా నెక్స్ట్ జన్మ ఉంటుంది నీకు. అది బైబిల్లో చెప్పటం లేదు మనకి. ఇంక జన్మ లేదు. మనుషుడు ఒక్కసారే జన్మిస్తాడు, ఒక్కసారే మరణిస్తాడు, ఆ తర్వాత తీర్పు ఉంటుంది. అయితే 2వ మరణం గురించి కూడా రాయబడింది. ఏంటంటే 2వ మరణము, ఎవరెవరైతే అపవిత్రులుగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విగ్రహారాధికులుగా జీవిస్తూ ఉంటారో, అసహ్యులుగా జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా అగ్ని గంధకములతో మండుచున్న ఆ యొక్క అగ్నిగుండములో వేయబడతారు. అది వారికి 2వ మరణం అని రాయబడింది అక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను నమ్మిన బిడ్డలముగా మనకు మహిమను గురించిన నిరీక్షణ లేదంటే మన నమ్మకంలోనే ఏదో సమస్య ఉంది. మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామో మనకి సరి అయిన అవగాహన లేకుండా దేవుణ్ణి నమ్ముకున్నాం. చాలామంది నేడు దినాలలో క్రైస్తవులు పెరిగిపోతున్నారు, నంబర్ పెరిగిపోతుంది.
సంఘాలు నిండిపోతున్నాయి. వేలు వేలు వేల వేల మంది సంఘాల్లోకి వచ్చేస్తున్నారు. ఒకసారి వాడిని వెళ్ళి అడగండి, ఏంటమ్మా, ఏంటయ్యా, ఏమి నమ్ముకున్నావు? దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఏం జరుగుతుంది నీకంటే, నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు మంచి కుటుంబం ఉంటుంది, నాకు మంచి ఆయురారోగ్యాలు ఉంటాయి అన్నారు, నాకు ధనం ఉంటుంది అన్నారు, నాకు భవనం ఉంటుంది అన్నారు. ఈ కంటికి కనపడే వాటిని గురించే నిరీక్షించే వారిగా ఉంటున్నారు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, ఒక హెచ్చరికతో. ఎందుకంటే ఆ 15వ అధ్యాయంలో మరణమును గురించి, మన యొక్క పునరుద్ధానమును గురించిన మాటలు జ్ఞాపకం చేస్తూ హెచ్చరికతో ఒక మాట అంటాడు. 19వ వచనం చూడండి ఏమని రాస్తున్నాడు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, చాలా కఠినమైన మాట మాడుతున్నాడు కదా, మనుషులందరికంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది మన గురించే, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ జీవిత కాలము మట్టుకే, మనం బతికినంత కాలము గురించి మనం నిరీక్షిస్తున్న వారం అయితే, చాలామందికి బతికినంత కాలము నిరీక్షణ గురించే ఉంటున్నారు కానీ ముందున్న విషయాలను గురించి, పైనున్న విషయాలను గురించి ఆలోచించట్లేదు. అలా ఆలోచించని వారు ఆ పరలోకపు జీవన శైలి కలిగి ఈ లోకంలో జీవించలేరు. సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహిమను గురించిన నిరీక్షణ మనము కలిగి ఉన్నామా? ఒక దినాన సమస్తము కొత్తవైపోతూ ఉన్నాయి. సమస్తము సృష్టితో సహా కొత్తగా మారబోతుంది. పేతురు చెప్తున్నాడు, ఇదిగో సమస్తము, నూతన ఆకాశము, నూతన భూమి గురించి పేతురు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో యోహాను ద్వారా దేవుడు రాపిస్తూ ఆయన చెప్తున్న ఈ మాటలు మనం చూసి 21వ వచనం చూడండి. 21వ అధ్యాయం 1వ వచనం నుంచి అంటాడు, అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇంకయూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. మన నిరీక్షణ ఏంటి? ఆ మహిమను గురించిన నిరీక్షణ, లేక లోకానుసారమైన ఆశీర్వాదాల గురించిన నిరీక్షణ? మొదట్లో మన యొక్క చర్చిలో ఈ యొక్క ప్రామిస్ కార్డ్స్ ఇవ్వటం ఆపేసినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు. సరే, కొంతమంది ఇక్కడ కాదు, రేపు పొద్దున ఇంకో చర్చికి పోయి తీసుకోవచ్చులే అనుకున్నారు. తర్వాత కొంతమంది అర్థం చేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దాంట్లో ఉండేది ఏముండదు. ఆ కాగితం ఒకటి తీసుకుంటాం, చదువుకుంటాం, అయిపోద్ది. దేవుని యొక్క వాక్యంలో 6,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయండి. ఆ ఒక్క కార్డు మొక్కను పట్టుకొని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని లాటరీ సిస్టమ్ తీసుకుంటే అది కాదు మనకు కావాల్సింది. దాంట్లో ఏమొస్తుంది? దేవుడుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అనగానే మనకి ఎక్కడికి వెళ్తుంది మన మైండ్? ఒకవేళ నేను ఉద్యోగస్తున్నాను అనుకోండి, వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అనగానే నా మైండ్ ఎక్కడికి వెళ్తుంది? అమ్మయ్య, ఈ 2026వ సంవత్సరంలో నా యొక్క వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లబోతుంది, బాగా లాభాలు సంపాదించబోతుంది. ఆశీర్వాదానికి అర్థం మనకు తెలియదు, ఆ రాయబడిన మాట చదువుతున్నాం అంతే. కానీ ఆయన యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, మనల్ని సిద్ధపరచుతుందని. దేనికోసం అంటే ఆ పరలోకములో మనము పొందబోయే ఆ మహిమ నిమిత్తము మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది.
దాని కొరకు సిద్ధపడుతున్న వారం అయితే ఈ భూమి మీద మనము పరలోకపు జీవన శైలిని కలిగిన వారముగా మనము జీవించే వారముగా ఉంటాం. రెండో విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాం కదా, 22వ వచనం నుంచి ఏదైతే మనం చదువుకున్నామో మన యొక్క నిరీక్షణ దేని గురించి అంటే మన యొక్క శరీరము విమోచన గురించి మనకు నిరీక్షణ కలిగి ఉన్నాం. పునరుద్ధానమును గురించి. ఈ భూమి మీద మన శరీరం ఒక దినానంతం అయిపోయేదే, కానీ ఒక దినమున మనము క్రీస్తుతో కూడా ఆయన ఏ పరలోక రాజ్యంలో నివాసం చేయుచున్నారో ఆయనతో కూడా మనమును కూర్చుండుటకు మనము లేపబడబోతూ ఉన్నాము అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవటానికి వీలు లేదు. అది మాత్రమే కాదు, మనం ఎదురు చూడాల్సింది దేనికోసమో తెలుసా? ఈ శరీరము నుండి విమోచనము కొరకు. మనం దేని కొరకు ఎదురు చూడమో దాని గురించి నేను మాట్లాడుతున్నా, దాని గురించి పౌలు చెబుతున్నాను. దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడు? చాలామంది అంటారు, అయ్యా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలయ్యా అంటారు. కొంతమంది ఏమంటారో తెలుసా? దాదాపు 95 సంవత్సరాలు వచ్చి పడకలో దాదాపు ఒక 20 నెలల నుంచి పండుకున్న వాళ్ళు కూడా ఏమంటారో తెలుసా? నేను ఇంకా లేయాలయ్యా, నేను ఇంకా తిరగాలి. దేవుడు పిలిస్తే ఏం చేస్తావంటే ఇప్పుడే చచ్చిపోకూడదా, ఇంకా టైం ఉంది నాకు. ఒకవేళ ఎక్కడన్నా మరణం గురించి మాట్లాడుతూ చెప్తే, ఈరోజు పాస్టర్ గారు ఏంది మరణం గురించి చెప్పాడు, ఏదో కీడు శంకిస్తుంది అంట కదా. అది గ్యారంటీ, అది ఉండాలి. దాని కొరకు మనం ఎదురు చూడాలి, ఖచ్చితంగా సిద్ధపడాలి. రెండిటి కొరకు సిద్ధపడాలి. ఈ రెండు మనకు చెప్పి రావు. ఒకటి మరణం చెప్పొస్తుందా, ఎప్పుడు వస్తుందో తెలియదు. బాగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి అబ్బా నీకేమో ఇంకా 10 ఏళ్ళు బతుకుతావు పో అన్నోడు ఇంటికి వచ్చిన వెంటనే రాత్రి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకేం పర్వాలేదు బతుకుతావు పో అన్నాడు. లేదా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు లాభం లేదండి, ఈరోజు అయిపోయింది పని. ఈరోజు ఉదయకాలం ఇంగ్లీష్ చర్చిలో ఒక టెస్టిమోనీ విన్నా, ఒక సాక్ష్యం. మేరీ గ్రేస్ గారని ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి, వాళ్ళ కుమారుడు రాజబాబు గారు, ఆమె బాగా సీరియస్ అయిపోయారు. కనీసం ఆమెను చూసుకోవటానికి పనులను పెట్టి చూపించాల్సిన పరిస్థితి. వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు. పడకలో గుంటూరులో ఒక అపార్ట్మెంట్ వాళ్ళకి సపరేట్గా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి తీసి అక్కడ పెట్టి చాలా ఇబ్బంది. అప్పుడు అడిగితే ఏమో పాస్టర్ గారు సిద్ధంగా ఉండటమే అన్నారు. కొంతకాలం తర్వాత సరే అక్కడి నుంచి వాళ్ళ సొంతూరు నరసాపురం ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న క్రిస్మస్కి ముందు ఎప్పుడో వారు కుటుంబంగా వెళ్ళి వచ్చిన తర్వాత, క్రిస్మస్ నుంచి వచ్చిన తర్వాత రాజబాబు గారి యొక్క మిస్సెస్ ఎస్తేర్ సిస్టర్ చెప్తున్నారు, ఈ మధ్య ప్రార్థన రిక్వెస్ట్లో ఇంతకుముందు మేరీ గ్రేస్ గారు కూడా ప్రార్థన చేయండి అని పెట్టేవాళ్ళు ఇంగ్లీష్ చర్చిలో. ఈ మధ్య ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు తీసేశారో నాకు తెలియదు, కానీ నిజంగానే దేవుడు మా అత్తగారు బాగా హుషారుగా చక్కగా క్రిస్మస్ రోజు ఆయురారోగ్యాలతో దేవుని మందిరానికి వచ్చి ఆరాధించడం మేము చూసి చాలా సంతోషపడ్డాం. రేపో మాపో లాగా ఉంది పాస్టర్ గారు అని చెప్పిన స్థితిలో నుంచి దేవుడు ఆమెను రివైవ్ చేశాడు. అది దేవుని చిత్తం. ఈరోజు మార్నింగ్ బ్రదర్ చెప్తుంది ఏందో తెలుసా? మన దినాలు ఎక్కడో పక్కన ఊర్లో ఆడో మీటింగ్ ఉంటే వాళ్ళ హస్బెండ్, ఆయన పెద్ద ఆయన బండి మీద, వెనక బండి మీద, బైక్ మీద, కారు మీద కూర్చొని కాదు, బైక్ మీద కూర్చొని ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళి మనం సురక్షితంగా తిరిగి వచ్చారంట. అంటే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బాగా ఉన్నాం అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు పోయిన వాళ్ళు ఉన్నారు, అమ్మో రేపు వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడు వచ్చినా సిద్ధపాటు. ఎందుకో తెలుసా? ఈ శరీరం నుంచి మనం ఖచ్చితంగా విమోచన చెందవలసిన వారంగా ఉన్నాం. మనలోని ఆత్మ మూలుగుతూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా ఆ పాపపు ప్రజెన్స్ నుంచి మనం బయటికి రాలేము. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచి బయటికి వెళ్తామో ఇక పాపం గురించి ఆ సంబంధమే ఉండదు మనకి. రెండో సిద్ధపాటు దేనికో తెలుసా? యేసుప్రభు చెబుతున్నాడు, నేను దొంగలాగా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, నా తండ్రికి తప్ప నాకు తెలియదు. కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా సరే మీరు మెలకువగా ఉండుడి అని రాకడా. ఈ రెండిటి కొరకు మనం సిద్ధపాటు కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం.
మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. అది దేని గురించి మాట్లాడుతుందంటే, మనము మన యొక్క బలహీనతలలో మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిజమే, మనకు ప్రార్థన చేయటం రాదు. చాలామంది అంటారు ప్రార్థన చేయండి అంటే, ఏమండి ఎడ చేయాలో నాకు రాదండి. ఎవరికొచ్చు? ఎవరికి రాదు. పాస్టర్ గారుగా మీరు భలే చేస్తారంటే నాకు కూడా రాదు, నిజంగా నాకు కూడా రాదు. కనుకనే మనందరి పక్షంగా, నా పక్షంగా వ్యక్తిగతంగా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పన సఖ్యము కాని మూల్గులతో నన్ను గురించి విజ్ఞాపన చేయించు ఉన్నాడు నా తండ్రి దగ్గర. నాకు సహాయం చేయటానికి, ఈ భూమి మీద జీవించినప్పుడు ఆ పరలోక జీవన శైలి కలిగి నేను జీవించటానికి నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. అనగా మనకంటూ ఒక అభయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. ఏంటో తెలుసా? మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేయించు ఉన్నాడు. మనం ఆయన మీద ఆధారపడి జీవించాలి. మనం ఆయనను ఆనుకొని జీవించాలి. మనం ఎలా ప్రార్థన చేయాలో అనుదినము మనకు సహాయము చేసే దేవుడు మనకున్నాడు. చాలాసార్లు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకుంటారు. కాదండి, మనం ప్రార్థన చేద్దాం. మనకు సరిగ్గా చేయడం రాదని తెలుసు, దేవునికే తెలుసు. అందుకే కదా ఆయన ఆత్మ మనలో నుంచి తండ్రితో మన గురించి వేడుకుంటూ ఉన్నాడు. సంగమా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోక జీవన శైలి కలిగి జీవించే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకటి, వారు మొదట వారికి ఆ మహిమను గురించిన నిరీక్షణ కలిగిన వారు. పరలోక రాజ్యపు మహిమను గురించి అక్కడ మనం మహిమ పొందబోవచ్చు ఉన్నాం. ఇక్కడ ఏం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా వేటిని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. రెండవది, మన శరీరం యొక్క పునరుద్ధానం లేక ఈ శరీరపు విమోచనను గురించిన నిరీక్షణ. ఒక దినాన ఖచ్చితంగా ఈ శరీరం నుంచి మనం విమోచన పొందబోతున్నాం. మనకంటే ఎంతోమంది ఇప్పుడు విమోచన పొందారు, ఒక దినాన మనం కూడా పొందబోతున్నాం. ఆ దినం వస్తూ ఉన్నప్పుడు ఈ శరీరానికి కలిగే ఏ ఇబ్బంది కూడా మనల్ని ఏమి చేయలేదు. కనుక మనము వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. శరీర విషయముల గురించి ఆలోచించకుండా కదా. అందుకనే ఈ 8వ అధ్యాయంలోనే మొదటి భాగంలో ఆత్మల గురించి, శరీరముల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నాడంటే 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు. ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిన వారు. కేవలము ఈ శరీరమే కాదు కానీ మన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి విమోచన చెందవలసిన దినం ఒకటి ఉంది. దాని కొరకు మనము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ సిద్ధపడవలసిన వారముగా ఉన్నాం. చివరగా, ఈ భూమి మీద ఉన్న ఈ సందర్భంలో కూడా మనకు శక్తినివ్వటానికి, మన కొరకు ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడి ఉన్నాడు. మనమును దానిని గ్రహించిన వారమై జాగ్రత్త కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఈ లోకంలో ఎలాంటి లోకంలో జీవిస్తున్నామంటే, వి లివ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. పడిపోయిన ప్రపంచం, నశించిపోయిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కారణం ఏంటంటే, ఆదాము అవల పాపం వలన సృష్టి అంతా శపించబడింది. ఆ పాపము వేదనను, కష్టాలను, బాధలను ఈ లోకానికి తీసుకుని వచ్చింది. అయితే 8వ అధ్యాయం మనకు చెబుతున్న శుభవార్త ఏంటంటే, వాటన్నిటి నుంచి ఆయన మనకు విడుదల కలుగజేసేవాడు. మనకు ఆ నిరీక్షణ కలిగిన వారమై, దేవుని అందలి మనకున్న నిరీక్షణ కలిగిన వారమై, ఏ ఇబ్బంది వచ్చినా ఓపికతో మనం ముందుకు సాగిపోయే వాళ్ళముగా ఉంటాం. అంత మాత్రమే కాదు, నూతన సృష్టి గురించిన నిరీక్షణ కలిగిన వారమై, క్రీస్తు చేత సమస్తము నూతనపరచబడినది. ఇప్పుడు ఏవేవైతే అందంగా కనపడుతున్నాయో అవి వాస్తవానికి అందం కాదు. వాటిని అందముగా మార్చే దినము ఒక దినము రాబోతుంది. దాని కొరకు మనం ఎదురు చూసే వాళ్ళముగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా దేవుని సహాయము విషయంలో ప్రస్తుతము నిరీక్షణ కలిగిన వారమై ఉంటే
పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడుగాను, మనల్ని బలపరిచేవాడుగాను, మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఎలాంటి విజ్ఞాపన చేస్తాడో తెలుసా? దేవుని చిత్తానుసారంగా మన కొరకు విజ్ఞాపన చేస్తాడంట. మనం ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా చేయం. నాకు కావాలనుకుంది కావాలంటాం, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారంగా మన కొరకు విజ్ఞాపన వారుగా ఉన్నాడు. కనుక ఒక దినం మన జీవితంలో రాబోతుంది. ఓపికతో ఎదురు చూద్దాం. ఆ ఎదురు చూసే విషయంలో మనకు శక్తినిచ్చేవాడు, మనకు బలంనిచ్చేవాడు మన దేవుడే. మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు. ఆ ఎదురు చూస్తూ పరలోకపు జీవితాన్ని, పరలోకపు జీవన శైలిని జీవించే విషయంలో మనలను నడిపించే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడి ఉండగా, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన చేత నడిపింపబడుతూ, ఆయన బిడ్డలముగా ఈ లోకములో పరలోకపు జీవన శైలిని జీవిస్తూ, ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూ, శరీరపు విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారమై ఈ లోకములో మనము పరిశుద్ధాత్మ శక్తితో మనం జీవిద్దాం. తద్వారా దేవుని మహిమపరిచే వారముగా ఒక దినమున ఖచ్చితంగా ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో దానిని మనం చేరుకొని దేవుని చేత నిజముగా మహిమపరచబడబోతూ ఉన్నాం. అట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యమును వాక్యపు వెలుగులు